स्तुति गाए हम, हालेलुया स्तुति गाए हम, यीशु की स्तुति गाए हम, हालेलुया 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 हालेलुया। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. మరి ఈరోజు ప్రభు జన్మదినాన ఒక ముఖ్యమైన సందేశాన్ని చెప్పాలని ఆశపడుతున్నాము. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఇలా రాయబడింది: సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ, ఆయన ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగాక. క్రిస్మస్ అంటే సంతోషము, సమాధానము. అయితే సమాధానం కోసం మనుష్యుడు చాలా వెతుకులాడతాడు. సమాధానం పొందాలని, పీస్ రావాలని షాపింగ్ మాల్స్కి వెళ్తాడు, సినిమా థియేటర్కి వెళ్తాడు, అవుటింగ్స్కి వెళ్తాడు, తింటాడు, తిరుగుతాడు, స్నేహితులతో సంభాషణ చేస్తారు. అనేక ప్రయత్నాలు చేసి రోజంతా గడిపి సమయమంతా స్పెండ్ చేశాక రాత్రి మళ్ళీ ఇంటికి వచ్చాక మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు మరలా అదే హృదయంలో ఒక ఎంటీనెస్, ఒక అసంతృప్తితో మనుషుడు నిండి ఉంటాడు. మరి ఆ హృదయంలో దేవుని సమాధానం పొందాలంటే ఎలాగా? నిరాశ నుంచి ఎలా బయటికి రావాలి? ఈరోజండి మనిషి ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా సరే హృదయంలో ఒంటరితనాన్ని, అలాగే బాధని, దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. మరి మీకు ఈ క్రిస్మస్ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ఆహ్వానం ఇస్తున్నారు. నిజమైన సమాధానం నేను ఇస్తాను, లోకం ఇచ్చినట్టు నేను ఇవ్వట్లేదు, కానీ నా శాంతినే ఇస్తున్నాను. మరి యేసు ప్రభు వారి శాంతి ఏం చేస్తుందో తెలుసా? ప్రతి ఒక్క వ్యక్తి 3 ప్రశ్నలు వేసుకోవాలి. మొదటిగా, నాకు ఇతరులతో సమాధానం ఉందా? రెండోదిగా, నా హృదయంలో సమాధానం ఉందా? మూడోదిగా, దేవుడితో నాకు సమాధానం ఉందా? మరి ఈ ప్రశ్నలకి జవాబు ఏంటో తెలుసా? ఇతరులతో నాకు సమాధానం ఉందా అంటే మనం మన ఎదుటి వ్యక్తిని క్షమించినప్పుడే మనం వాళ్ళతో సమాధాన పడగలం. కాబట్టి ఈరోజు ప్రభువారు మీతో మాట్లాడుతున్నారు. మీరు ఎవరి మీదైతే ఆయాసం పెట్టుకున్నారో, ఎవరి మీదైతే కోపం పెట్టుకున్నారో, ఈ రోజు నుంచే ప్రతి ఒక్కరిని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో క్షమించి వాళ్ళతో సమాధాన పడండి. రెండోదిగా, మీ హృదయంలో సమాధానం ఉందా? దీనికి జవాబు, హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు హృదయంలో మొదటి స్థానం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇచ్చి మీ ఇష్టాన్ని, మీ కోరికల్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించడం మానేసి, ఎప్పుడైతే ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక, నువ్వు చెప్పినట్టే నేను నడుచుకుంటాను అని మీ హృదయాన్ని, మీ జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అప్పగిస్తే మీ హృదయంలో సమాధానం ఉంటుంది. మరి మూడోదిగా, మీకు దేవునితో సమాధానం ఉందా అనే ప్రశ్నకి జవాబు ఏంటో తెలుసా? చాలామంది చర్చికి వెళ్తూ ప్రార్థన చేస్తూ మందిరానికి వెళ్తూ ఉంటారు, కానీ కొన్ని చిన్న చిన్న పాపాలు, చిక్కులు పెట్టి తప్పులు, అబద్ధాలు, లేకపోతే మోసం చేయడం, లేకపోతే గొడవ పెట్టుకోవడం, లేకపోతే ఇతరుల గురించి కొండాలు చెప్పడం, ఇలా చిన్న చిన్న విషయాలు అపవిత్రతకి కారణమైపోయి దేవునికి దూరం అయిపోయి దేవునితో సమాధానం లేకుండా ఉంటారు. చాలామంది చర్చికి వెళ్తూనే, వాక్యం చదువుతూనే దేవునితో ఒక సహవాసం లేకుండా, ఒక నడిపింపు లేకుండా, ఏదో సేవ చేస్తున్నాము, ఏదో వాక్యం చెప్తున్నాము, ఏదో ప్రేయర్ చేసుకుంటున్నాము, ఏదో మందిరానికి వెళ్తున్నాము అనే విధంగా ఉంటారు. కానీ ఒక క్రైస్తవుడు దేవునితో ప్రతిరోజు సరి చేసుకుంటారు. తన పాపాలు ఒప్పుకొని, దేవా నన్ను క్షమించు, నాలో ఉన్న ఆయాసకరమైన మార్గాన్ని తీసివేయి, నాకు కొత్త హృదయం దయచేయి, నీతో నేను సమాధాన పడతాను, నువ్వు లేకపోతే నేనేం చేయలేను ప్రభువా, అయ్యా నాలో పనిచేయ యేసయ్యా, నువ్వు నాతో
పని చేయి, నువ్వు నా జీవితాల్లో అద్భుతాలు చేయి అని దేవునితో కలిసి నడిస్తేనే మనం దేవునితో సమాధానం పొందిన వారవుతాం. మరి ఈ సమాధానం దేవునితో ఎలా పొందుకుంటాం తెలుసా? ప్రతిరోజు మనల్ని మనం దేవునితో సరి చేసుకోవాలి, పరిశుద్ధాత్మని ప్రేరేపణకి లోబడాలి, వాక్యాన్ని చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఇలా చేసినప్పుడు దేవునితో మనం సమాధానం కలిగి ఆయన గొప్ప దర్శనాలు, ఆయన ప్రత్యక్షతలు, ఆయన స్వరాన్ని విని దేవుని కొరకు నిజమైన క్రైస్తవులుగా మనం జీవించగలం. మరి క్రిస్మస్ అంటే క్రీస్తు మీ హృదయంలో పుట్టుట. ఈ క్రిస్మస్ రోజు దేవుడు ఆయన శాంతిని, ఆయన సమాధానాన్ని మీకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. నా కోరిక, నా ప్రార్థన మీ కొరకు ఏంటంటే ఈరోజు మీరు యేసు ప్రభువుతో, అలాగే మనుషులతో, అలాగే మీ హృదయంలో ఈ 3 విషయాల్లో దేవుని శాంతిని, సమాధానాన్ని పొందుకొని దేవుని కొరకు బలమైన సాధనంగా మీరు వాడబడి దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు ఈ క్రిస్మస్ సమయంలో చేయునుగాక. మరి యేసు ప్రభు వారు జన్మించినప్పుడు దేవదూతలు వచ్చి చెప్తున్నాయి, భూమి మీద ఆయన ఇష్టలైన వారికి సమాధానము కలుగునుగాక. యేసు ప్రభు వారు కూడా ఇదే మాట అంటారు శిష్యులతో, నేను నా శాంతిని ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతినే మీకు ఇస్తున్నాను. కాబట్టి మీ హృదయాలను కలవరపడనివద్దు, జడియద్దు, నేను మీతో ఉన్నాను. ఈరోజు ప్రభువారు మీకు భరోసా ఇస్తున్నారు, నేను నీతో ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీ చేయి పట్టుకునే ఉన్నా, నేను అందరూ విడిచిపెట్టినా సరే నేను మాత్రం నేను ఎప్పుడు విడిచిపెట్టను, ఎప్పుడు నేను నిన్ను మోసం చేయను. నేను నిన్ను ప్రేమించే దేవుణ్ణి, నేను పేరు పెట్టి పిలుచుకున్నా, నా చేతులతో నేను చెక్కుకున్నాను, ఎవ్వరు నేను మోసం చేసినా నేను మాత్రం నేను ఎప్పుడు మోసం చేయను అని ప్రభువారు ఈరోజు మీకు ఒక భరోసాని ఇస్తున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చిన్నతనంలో మరి ఎక్కువగా మా బంధువుల ఇంటికి వెళ్ళాలని, లేదంటే ఎక్కడికైనా మరి బయటికి తీసుకెళ్ళమని మా తల్లిదండ్రుల్ని ఎక్కువగా అడుగుతుండేదాన్నండి. ఎందుకంటే మరి ఎక్కడికో వెళ్తే, ఎవరి దగ్గరకో వెళ్తే నాకు చాలా సంతోషం వస్తుంది, నాకు చాలా ఆనందం కలుగుతుందని నేను భ్రమపడేదాన్ని. ఏదో నా ఒక ప్లేస్ మారటం వల్ల, నా పరిస్థితి మారటం వల్ల నేను సంతోషాన్ని పొందుకోవచ్చు అని అనుకునేదాన్ని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ పరిస్థితి మారిన తర్వాత నాకున్నటువంటి సంతోషం కూడా పోయేది, అనారోగ్యం పాలయ్యేదాన్ని, మరి చాలా టైర్డ్ అయిపోయేదాన్ని, చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని. ఇంటికి వచ్చిన తర్వాత ఏదో కోల్పోయినటువంటి పరిస్థితి నాకు ఎదురయ్యేది. ఈ లోకం కూడా అంతే. నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనుష్యులు ఆనందాన్ని వెతుక్కోవడానికి, సంతోషాన్ని వెతుక్కోవడానికి ఏదేదో చెయ్యాలి, ఎక్కడికో వెళ్ళాలి, వారి యొక్క పరిస్థితులను మార్చుకోవాలి అని ఆశపడుతుంటారు. కానీ కొన్ని సందర్భాలలో అవన్నీ కూడా మనకు వ్యతిరేకంగా మారిపోతాయి. అవునండి, దేవుని వాక్యము సెలవిస్తుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము, ఇదిగో నేడు మీ కొరకు రక్షకుడు జన్మించాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. మన జీవితంలో నిజమైన సంతోషము, నిజమైన ఆనందము ఏదైనా ఉంది అంటే క్రీస్తు మన కొరకు జన్మించాడు, క్రీస్తు నాలో జన్మించాడు, క్రీస్తు నాలో ఉన్నాడు అనే విషయాన్ని ఎవరైతే కనుగొంటారో, ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నిజమైన సంతోషాన్ని పొందుకుంటారండి. హల్లెలూయా. మరి 2011 సంవత్సరంలో నేను ఆ నిజమైన సంతోషాన్ని కనుగొన్నాను. అప్పటి వరకు నా జీవితంలో సంతోషము అని అనిపించేటువంటి పరిస్థితులు నేను కల్పించుకున్నాను. తాత్కాలికమైనటువంటి పరిస్థితులు నేను కల్పించుకున్నాను, క్రియేట్ చేసుకున్నాను. కానీ అవన్నీ నిజమైన సంతోషం కాదు. కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకు జన్మించారు, నా కొరకు సిలువ వేయబడ్డారు, నా పాపముల కొరకే ఆయన బలియాగమయ్యారు అని నేను తెలుసుకున్నానో, నేను కనుగొన్నానో, నేను వెతకకుండానే ఆయన నాకు దొరికిన సందర్భాలు ఎప్పుడైతే నాకు ఎదురైనాయో, అప్పుడు నా జీవితంలో ఎవరు తీసివేయబడినటువంటి ఆనందాన్ని ఆ రోజు నేను పొందానండి. హల్లెలూయా. జ్ఞానులు కూడా తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూసి యూదుల రాజుగా
పుట్టబోతున్నటువంటి రాజు ఎక్కడ ఉన్నాడు అని ఆ వార్త తెలుసుకోవడానికంట మరి వాళ్ళు ఎంతో దూరదేశాల నుండి బెత్లెహేముకు రావడం జరిగింది. హేరోదు దగ్గరికి వచ్చారు. హేరోదు మరి ఆ ఒక సమయంలో రాజుగా ఉన్నాడు కాబట్టి ఒక రాజు కుటుంబంలోనే జన్మిస్తాడని నేరుగా అక్కడికి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థమైంది, వారు ఎవరి కోసమైతే వెతుకుతున్నారో ఆ వ్యక్తి, ఆ రాజు అక్కడ లేడు అని. మరి వారి యొక్క దిశను తిరిగి మరలా దేవుడు మార్చి ఆ నక్షత్రాన్ని తీసుకువెళ్ళి యేసు ప్రభువు దగ్గరకు వారిని నడిపించినప్పుడు వారు ఆ నక్షత్రాన్ని ప్రభువు దగ్గర చూసినప్పుడు వాళ్ళు అత్యానందభరితులయ్యారంట. ఒక్కసారి నేను ఆ వాక్యం చదివి వినిపిస్తాను, శ్రద్ధగా వినండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9-11 వచనాలు. వారు రాజమాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశంన వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. హల్లెలూయా. ఇక్కడ మరి వారు నక్షత్రమును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర చూసినప్పుడంట అత్యానందభరితులైపోయారంటండి. హల్లెలూయా. మరి ఎంతో కాలం నుండి వాళ్ళు కనపడుతున్నారు యేసుక్రీస్తు ప్రభు వారిని దర్శించాలి, పూజించాలి, ఆయన కానుకలు ఇవ్వాలి అని. మరి వారు వేచి ఉన్నటువంటి ఆ ఒక్క రోజు వారి కళ్ళకు ఎదురుపడినప్పుడు వారి ఆనందానికి ఇక అవధులు లేకుండా పోయినాయి. మీరు ఎంతో కాలం నుండి ఒక శుభకార్యం కొరకు ఎదురు చూస్తున్నారేమో, ఒక గొప్ప కార్యం మీ జీవితంలో జరగాలి, ఒక మంచి వార్త నేను వినాలి, మంచి దినములు నేను చూడాలి అని మీరు ఆశపడుతున్నారేమో. ప్రభు చెప్తున్నారు, నేను నీ జీవితంలో ఆ మంచి దినాలు తీసుకురావడానికే నీ కొరకు నేను జన్మించాను. హల్లెలూయా. మంచి రోజులను నీకు ఇవ్వడానికి, సంతోషాన్ని నీకు ఇవ్వడానికి, ఆనందాన్ని నీకు ఇవ్వడానికి నేను నీ కొరకు జన్మించాను. నీ విచారములను కొట్టివేసి ఆనందంతో నేను నింపడానికే నీ కొరకు నేను ఈ లోకంలో జన్మించాను అని ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. క్రిస్మస్ అంటే మరి ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి పండుగ అని మాత్రమే కాదండి. క్రిస్మస్ అనేది దేవుణ్ణి ఎవరైతే మరి ఆశతో వెతుకుతారో, ఆశతో మరి ఆయన కోసము కనిపడతారో, మరి అలాంటి వారికి నిజమైన సంతోషము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దయచేస్తారండి. అది నిజమైన క్రిస్మస్ అంటే. మరి ఆ ఒక్క క్రిస్మస్ మీ జీవితంలో నేడు కలగాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. మరి మీ యొక్క కష్టాలలో, మీ బాధలలో దేవుణ్ణి వెతకండి. జ్ఞానులు ఎంత కష్టం వచ్చినా సరే ప్రభువారిని వెతికారు, ఆయన కనుగొనేంత వరకు వెతికారు. వెతికినప్పుడు వాళ్ళకి అత్యానందభరితులైపోయారంట. ఈరోజు మీరు కూడా నిజమైన ఆనందాన్ని పొందుకోవాలంటే ఎక్కడికో వెళ్ళి తిరగద్దు కానీ, ఏదో చేయొద్దు కానీ, మనము ఎన్ని బట్టలు కొనుక్కున్నా, ఎన్ని నగలు కొనుక్కున్నా, ఎన్ని ఆహార పదార్థాలు వండుకొని భుజించినా, ఎంతమంది బంధువులతో, స్నేహితులతో, ఆప్తులతో తిరిగినా దొరకనటువంటి సంతోషము దేవుని సన్నిధిలో మనకి దొరుకుతుందండి. ఆయన ఎప్పుడైతే మన కన్నులు తెరిచి చూస్తామో అది నిజమైన ఆనందం. హల్లెలూయా. మీ ప్రతి పరిస్థితుల్లో మీరు ఆయన్ని వెతకండి. మీ ప్రతి పరిస్థితుల్లో మీరు ఆయనతో ఉండండి. కష్టంలో దేవుణ్ణి వెతకండి, బాధల్లో దేవుణ్ణి వెతకండి, పోరాటాల్లో దేవుణ్ణి వెతకండి. ఎవరు మీకు అడ్డొచ్చినా సరే, క్రీస్తుని మిమ్మల్ని కలవనివ్వకుండా ఎంతమంది మీకు అడ్డొచ్చినా సరే వాటన్నిటిని జయించి దేవుణ్ణి వెతకండి. ఖచ్చితంగా ప్రభువారు మీకు ఒక గొప్ప ఆనందాన్ని మీ హృదయంలో ఇస్తారు. మీ విచారాలను ఆయన కొట్టివేయడానికి ఈ లోకానికి వచ్చారు. మీరు ఏడుస్తూ, బాధపడుతూ, మరి కన్నీరు కారుస్తూ ఈ లోకంలో ఉండడానికి కాదు ప్రభువారు జన్మించింది. నా కుమారుడు, నా కుమార్తె ఈ లోకంలో ఆనందంగా, సంతోషంగా ఉండాలి. వారు పొందినటువంటి బాధల నుంచి వారు విముక్తి పొందాలి అని ప్రభువు వారు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ నిజమైన సంతోషము ఎప్పుడు కలుగుతుందంటే మీకు
దేవుణ్ణి మీరు వెతికి కనుగొన్నప్పుడు నిజమైన సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. మరి ఈ రానున్న సంవత్సరం మీ అందరి జీవితాల్లో నిజమైన సంతోషము, నిజమైన ఆనందము, నిజమైన సమాధానము, శాంతి పొందుకొని మీరు అన్ని విషయాల్లో దేవుడి నామానికి మహిమకార్థకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. మరి ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ సందేశాన్ని ముగించుకుందాం. ప్రార్థన. స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, వందనాలేసయ్యా. మరి ఈరోజు ప్రభా నిజమైన సంతోషము, సమాధానము ప్రతి ఒక్కరూ పొందుకునే విధంగా సహాయం చేయండి. మరి ఎంతమంది అయితే నిరాశలో, ఒంటరితనంతో, బాధతో, దుఃఖముతో ఉన్నారో, మరి యేసు ప్రభు నా హృదయంలో ఉన్నాడు, యేసు ప్రభు నాతోనే ఉన్నాడు, యేసు ప్రభు కృప నాతోనే ఉంది అని తెలుసుకొని వాళ్ళ జీవితాల్లో తండ్రి ఆధ్యాత్మికంగా బలపడుటకు వాళ్ళు నేను నిజమైన రక్షకుడుగా తెలుసుకొని నువ్వు నా కోసం పుట్టావు, నన్ను నరకం నుంచి తప్పించి నిత్యరాజ్య వారసుడిగా చేయుటకు ఈ లోకంలోకి వచ్చావని తెలుసుకోవడానికి సహాయం చేయి అయ్యా. క్రైస్తవులు అంటే బాధపడేవారు, దుఃఖించేవారు, ఏడ్చేవారు అని కాక సంతోషించేవారుగా, స్తుతించేవారుగా, తండ్రి సమాధానం కలిగి జీవించే వ్యక్తిగా ప్రతి ఒక్కరిని చేయమని వేడుకుంటున్నాను. ఎంతమంది అయితే తండ్రి ఈరోజు కోరుకుంటున్నారో నాకు దేవుని సమాధానం కావాలి, నాకు దేవుని సంతోషం కావాలి అని వేడుకుంటున్నారో ప్రతి ఒక్కరికి నీ సంతోష సమాధానం దయచేయి. ఆగిపోయిన విషయాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ లైఫ్లో ప్రతిదీ రీస్టార్ట్ చేయమని వేడుకుంటున్నాను. ప్రతి ఇబ్బందుల నుంచి, ఇక్కట్ల నుంచి విడిపించి సంతోషము, సమాధానము, ఆశీర్వాదము, దీవెన, స్వస్థత దయచేయి. ఎవరైతే మరి నా జీవితం మరి దేనికి పనికిరాదు, నేను ఎందుకున్నాను అని తెలియని పరిస్థితిలో బాధపడుతున్నారో వాళ్ళందరికీ నూతన బలంతో, నూతన అభిషేకంతో ముట్టి తాకి ఈరోజు ప్రభువా అనేక మంది రక్షించబడే విధంగా, నీ వాక్యం ద్వారా పట్టబడే విధంగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించమని వేడుకుంటున్నాను. తండ్రి కలవరపరచు దురాత్మ శక్తుల నుంచి విడిపించి కృప చూపించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. यीशु मसीह देता खुशी, करे महिमा उसकी, पैदा हुआ बना इंसान, देखो बगा शैतान। यीशु मसीह देता खुशी, करे महिमा उसकी, पैदा हुआ बना इंसान, देखो बगा शैतान। ला 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 ला
मसीह देता खुशी, करे महिमा उसकी। पैदा हुआ बना इंसान, देखो बगा शैतान। यीशु मसीह देता खुशी, करे महिमा उसकी। पैदा हुआ बना इंसान, देखो बगा शैतान। ला 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 Hallelujah.